హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. బయటికి వెళ్ళి వాతావరణం ఒకసారి ఎలా ఉందో చూద్దాం రండి. ఇప్పుడే మబ్బు పట్టినట్టుండి లైట్గా వర్షం స్టార్ట్ అయిందండి. ఒకవైపునేమో ఎండగాస్తుంది, ఒకవైపునేమో వర్షం పడుతుందండి. వర్షం పట్టేటప్పుడు వాతావరణం చాలా బాగుండిద్ది. చూడటానికి చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించిద్దండి. ఇల్లంతా చీకటిగా ఉంటుంది. ఇంట్లో లైట్లు వేసుకపోతే ఇల్లు మొత్తం చీకటిగా మంచి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అలా ఉండటం అంటే నాకు చాలా ఇష్టం. ఇదిగో చూడండి, ఒకవైపునేమో ఎండ వస్తుంది, ఒకవైపునేమో లైట్గా వర్షం పడుతుంది. వర్షం వచ్చేటప్పటికి బట్టలు సరిగ్గా ఆరలేదు. ఇదిగో తీసి కుర్చీలో వేశాను. వర్షం తగ్గిపోయిద్దేమో ఆరేద్దాంలే అని ఇలాగే ఉంచేశాను. ఇంకా వర్షం తగ్గేలాగా లేదండి. ఇంట్లో ఇదిగో వరండాలో తీగ అవుతుంది, ఇంకా తీగ మీద ఆరేసేయాలి. చీపుర్లు చేటలు అన్నీ తీసుకొచ్చి ఇదిగోండి ఇక్కడ ఈ మంచం కాడ వేసాను. వర్షం వచ్చిందంటే చాలు అన్నీ తెచ్చి లోపల పెట్టుకోవాలి. ఒకవైపు వర్షం పడుతుంటే మా ఓడు చూడండి చక్కగా కూర్చొని కొబ్బరి నీళ్ళు తాగుతున్నాడు. మా ఇద్దరికి జ్వరాలు కదా, అందుకని కొబ్బరి నీళ్ళు తెప్పించుకొని తాగుతున్నాము. కొబ్బరి నీళ్ళు తాగితే కొంచెం నీరసం తగ్గి హుషారుగా ఉండిద్దిలని రోజుకు ఒక బాటిల్ తెప్పించుకొని తాగుతున్నాము. ఇంట్లో చూడండి ఎంత చీకటిగా హాయిగా నిశ్శబ్దమైన మంచి వాతావరణం కలిగింది. లైట్ వేస్తే కొంచెం వెలుతురు వచ్చింది, లైట్ లేకపోతే మాత్రం చీకటిగా ఉంది. అలా చీకటిగా ఉండటం అంటే మాత్రం నాకు చాలా ఇష్టమండి. తులసి చెట్టు చూడండి పడిపోయింది. ఇంక ఇవన్నీ పాత పాటలు, వీటన్నిటిని లోపల ఎక్కడ వేస్తావులే అని వర్షంలో అలాగే వదిలేశాను. అవే తడుస్తూ ఉంటాయి, అవే ఆరిపోతూ ఉంటాయి. బూజు దులుపుకోవడానికి, ఫ్రిడ్జ్లో అవి తుడుచుకోవడానికి క్లాతులన్నీ ఇదిగోండి ఈ గొంతులో వేసి ఉంచుతాను. వర్షం ఇందాకడి మీద కొంచెం పెద్దదైంది, పెద్ద జల్లు పడుతుంది. బయట కాలు దుడుచుకునే పట్లు అన్నీ తడిసిపోతున్నాయి, అందుకని తీసి ఇదిగోండి లోపల వరండాలో పడేశాను. వర్షం చూడండి పెద్దదవుతుంది బాగా. వర్షం పడుతుంది కదా, మా అబ్బాయికి వేడి వేడిగా పకోడీలు కావాలంటండి. చల్లటి వర్షం పడేటప్పుడు నాకు వేడివేడిగా పకోడీలు కావాలి, పకోడీలు చేయని అడుగుతున్నాడు. నాకు హెల్త్ బాగలేదురా, నీరసంగా ఉంది, చేయలేనురా అన్న. కాదు, నాకు పకోడీలు తినాలనిపిస్తుంది, నువ్వు చేయాల్సిందే అని గొడవ పెట్టుకుంటున్నా. సరేలే ఒక గంటన్నాక చేస్తానులే అంటే ఇంకా అప్పుడు సైలెంట్గా ఉన్నాడండి. లేకపోతే ఒకటే గొడవ. ఇవన్నీ వర్షం వచ్చినప్పుడు తడుస్తూ ఉంటాయండి. వర్షం పోయిన తర్వాత ఆరిపోతూ ఉంటాయి. ఇంకా అన్ని వస్తువులు తీసి లోపల పెట్టుకోవాలంటే ప్లేస్ సరిపోదు. ఇవన్నీ లోపలికి బయటికి మోయటమే సరిపోయిద్ది. అందుకని కొన్ని వస్తువులని బయట అలాగే వదిలేస్తాను. అంటే ఎక్కువ తడవలేండి, మెట్లు కింద ఇట్లా వరండా కింద ఉంటాయి కదా, అంత ఎక్కువ తడవు, లైట్గా తడుస్తాయి. వర్షం ఆగిపోయిన తర్వాత ఇంకా అవే ఆరిపోతూ ఉంటాయి. ఇదిగోండి మా ఓడి పకోడీలు అడిగాడు అన్నాను కదా,
గోధుమ పిండి పకోడీలు చేస్తున్నాను. గోధుమ పిండి పకోడీలు అయితే ఇంట్లో అందరూ తింటారండి. శనగపిండి పకోడీలు అనుకోండి గ్యాస్ ప్రాబ్లం అని అందరూ తినరు. అందుకని అందరూ తినే విధంగా గోధుమ పిండి పకోడీలు చేస్తున్నాను. కొంచెం గోధుమ పిండి వేసి ఉల్లిపాయలు, కరివేపాకు, ఉప్పు, కారం, కొంచెం జీలకర్ర వేసి కలుపుతానండి. పకోడీల్లో నేను ఇంతకంటే ఎక్కువ ఏం వేయను, ఇవే వేస్తాను. పచ్చిమిర్చి కూడా వేయనండి. పచ్చిమిర్చి వేసాను అనుకోండి పిల్లలు తినరు. లాస్ట్లో కొంచెం పిండి ఉన్నప్పుడు నా వాటికి కొంచెం పచ్చిమిర్చి వేసుకొని చేసుకుంటాను. పచ్చిమిర్చి వేసుకొని పకోడీలు చేసుకోవటం నాకు చాలా ఇష్టం. కాకపోతే పిల్లలు తినరు. ఇంకా లాస్ట్లో కొంచెం పిండి ఉన్నప్పుడు మాత్రం 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని పకోడీలు వేసుకుంటాను. ఇవన్నీ పొడిపిండిలోనే బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. ఇవన్నీ కలిసిన తర్వాత పిండికి సరిపడా వాటర్ పోసుకొని, పకోడీల పిండి కదా కొంచెం లూజుగానే కలుపుకోవాలి. లూజుగా కలుపుకుంటేనే పకోడీలు అనేవి మెత్తగా బాగుంటాయి. గట్టిగా కలుపుకున్నాం అనుకోండి లోపల పిండి పిండిగా ఉంటాయి, అన్నీ శుద్ధలుగా ఉంటాయి పకోడీలు. అందుకని పిండి ఇదిగోండి ఈ విధంగా లూజుగా కలుపుకొని పకోడీలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పకోడీలు చూడండి వెంటనే ఉడికిపోయినాయి. పొయ్యిలో వేయంగానే ముందే గ్యాస్ పెట్టి ఉంచాను. మా ఇంట్లో పకోడీలు వండాలంటే ఎక్కువ శాతం గోధుమ పిండి పకోడీలే వండుతానండి. గోధుమ పిండి పకోడీలు కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. నవీన్ నవీన్ ఇక పకోడీలు తీసుకెళ్తుందా? పకోడీలు తీసుకెళ్తుందా? టేస్ట్ ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయా? కాలుతున్నాయా బాగా? సరే టీవీ దగ్గరికి వెళ్ళి కూర్చొని తినుకో. కాలుతాయి ఆర్పుకొని తిను. వర్షం స్టార్ట్ అయిన కానించి మా వాడు గొడవ. పకోడీలు చేయి. వర్షం పడుతుంది, నాకు పకోడీలు తినాలనిపిస్తుంది. వర్షం 3కో 2కో స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి ఒకటే గొడవ. ఇంకా 3:30కి 4కి నేను పకోడీలు వేయటం స్టార్ట్ చేశాను. ఫస్ట్ వాయి వేసి తలకి మా అబ్బాయిని పిలిచి పెట్టేశానండి. వాడు అంత ఆత్రంగా ఉన్నాడు తినటానికి. అందుకని ఫస్ట్ ఒక వాయి వేసి వాడికి పెట్టేశాను తినరా అని. చక్కగా టీవీ కాడ కూర్చొని టీవీ చూస్తా తింటున్నాడు. వర్షం పడితే నేను ఎక్కువ శాతం పకోడీలే చేస్తాను. వేరే స్నాక్స్ ఏం చేయను. ఏమైనా చిప్స్ ఉంటే అవి వేయించుతాను. అవి ఇంట్లో లేవనుకోండి ఇలా పకోడీలు చేస్తాను. పకోడీలు కూడా గోధుమ పిండితో చేస్తుంటాను. శనగపిండి అవన్నీ గ్యాస్ ప్రాబ్లం ఎందుకులే అని గోధుమ పిండితో చేస్తుంటా ఎక్కువ. ఇదేనండి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందనేది తప్పనిసరిగా కామెంట్లో చెప్పండి.